వైసీపీ పాలనలో ఇంటింటికి మోసం జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కలికిరిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను, భవిష్యత్తులో అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని చెప్పారు. తమ ప్రభుత్వ పాలనలో ఇంటింటికి సంక్షేమం అందుతోందని అన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను పట్టణ ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే నల్లారి అధికారులను ఆదేశించారు. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చాలా సంక్షేమాలు తెచ్చినారు. మీ బిడ్డలు స్కూల్లో పోతున్నారు, గవర్నమెంట్ స్కూల్. మీరు అక్కడ స్కూల్ బ్యాగులు కానీ, స్కూల్ యూనిఫామ్ కానీ, సన్న బియ్యంతో భోజనం కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు. స్కూళ్ళు కూడా ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన బొమ్మలు వేసుకునేది బ్యాగ్ పైన కూడా, స్కూల్ బ్యాగ్ పైన, ఆ చిక్కీ పైన కానీ బొమ్మలు వేసుకునేది. ఇప్పుడు ఆ బొమ్మలు గిమ్మలు ఏమి లేవు. చదువు అనేది రాజకీయాలు చేయకూడదు మనము అనే ఉద్దేశంతో చాలా బ్రహ్మాండంగా లోకేష్ గారు కూడా ఆయన ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో బాగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా మీకు చూడండి, గవర్నమెంట్ స్కూల్లో మీరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో వీలైనంత వరకు బిడ్డలను గవర్నమెంట్ స్కూల్లో కూడా చేర్పించండి. చదువు బాగా ఇంప్రూవ్ అయింది, భోజనం కానీ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నారు, తర్వాత బుక్కులు ఫ్రీగా ఇస్తున్నారు, బ్యాగ్ ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి తల్లికి వందనం కాక గ్యాస్ సిలిండర్లు ఏదైతే మాట చెప్పినామో 3 సిలిండర్ సంవత్సరానికి అది